ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. శృతేతు శబ్దమూలత్వాత్. పూర్వపక్షి అంటాడు బ్రహ్మ ఉపాదాన కారణము. బ్రహ్మ సృష్టి చేస్తే బ్రహ్మపూర్తిగా జగత్ అయిపోతుంది, ఇంకా బ్రహ్మమేం మిగలదు అని. అది వాడి ప్రశ్న. దానికి జవాబు చెప్తున్నారు. శృతేతు శబ్దమూలత్వాత్. ఈ శృతి నాయనా నువ్వు నేను అనుకున్నట్టు కాదు, అది శబ్దమూలం అంటే వేదమూలము. అందుకని అది మనం ఒప్పుకుంటాం. అది చెప్పారు సూత్రార్థం. సూత్రంలో ఉన్న తూ శబ్దము పూర్వపక్షం ఖండించుటకు. బ్రహ్మమును జగత్తు ఉపాదాన కారణం చెప్పేది. ఏతావానస్య మహిమ తతో జానస్య పురుష. ఈ గాయత్రి సంజ్ఞ గల బ్రహ్మ అంత మహిమ గలదు. పురుషుడు దీనికన్నా ఎక్కువ మహిమ గలవాడు. ఇది ఏతావానస్య మహిమ తతో జానస్య పురుష పాదోష సర్వభూత అని త్రిపాదశృతాం దివి అని పూర్తి మంత్రం. గాయత్రి సంజ్ఞ గల బ్రహ్మము. బ్రహ్మకి ఇంకో పేరు పెట్టాడు గాయత్రి. అంత మహిమ ఉంది. దాని మహిమ ఏంటి? దాని ఒక పాదం ద్వారా ఈ జగత్తంతా సృష్టి అయింది. 3 పాదాలు ఎక్కడో ఉన్నాయి. అది దాని మహిమ. ఒక పాదంలో ఉన్నది సంపూర్ణ జగత్తు. దాని యొక్క నిర్వికార 3 పాదంలో స్వప్రకాశ స్వరూపంలో ఉన్నది. పాదస్య సర్వభూతాని త్రిపాదస్య మృతం దివి. అస్తిత్వము కాల జగత్తు కన్నా భిన్నముగా చెప్పబడినది. అంటే అస్తిత్వం, ఈ అస్తిత్వం ఉండడం, ఉనికి. ఈ ఉనికి బ్రహ్మ ఉంది, దానికన్నా వేరుగా చేస్తూ జగత్ కన్నా వేరుగా బ్రహ్మ కూడా ఉంది అని చెప్తారు. అంటే సంపూర్ణ బ్రహ్మ కార్యం అవ్వట్లేదు. అందుకని నువ్వు చెప్పిన యుక్తి ద్వారా మా శృతి చెప్పింది భాగ్యం కాదు. బ్రహ్మ శృతి మూలకము. శృతికి అనుసారం బ్రహ్మ జగత్తుకు ఉపాదాన కారణము. కనుక జగత్తు కన్నా భిన్నముగా బ్రహ్మ ఉంది అన్నది సిద్ధమైంది. సూత్రంలో తూ శబ్దం వచ్చింది. శృతే తూ శబ్దమూలత్వాత్. తూ అంటే నువ్వు చెప్పింది సరికాదు. బ్రహ్మ అంతా జగత్ అయిపోతుంది, నీకు బ్రహ్మ ఉండదు అని. పాలు పెరిగిపోయా పాలు దొరకవని అలా కాదు. సంపూర్ణ బ్రహ్మము జగద్రూపంగా పరిణామం పొందని పూర్వపక్షి చెప్పిన దోషము మా పక్షంలో లేదు అని మళ్ళీ అదే మంత్రం చెప్పాడు. ముందున్నది ముందు చెప్పింది సూత్రార్థం. ఇప్పుడు చెప్తున్నది సూత్ర వివరణ. ఏతావానస్య మహిమ తతో జానస్య పురుష పాదస్య సర్వభూతాన్ని త్రిపాదస్య మృతం దివి. ఆ బ్రహ్మ మహిమ ఇంత. దీనికన్నా పురుషుడు బ్రహ్మ పెద్దవాడు, గొప్పవాడు.
పెద్దది. పాదోశ సర్వభూతాన్ని త్రిపాదస్యాం ఉత్తంది. ఒక పాదంలో అన్ని భూతాలు ఉన్నాయి, ఇంకా 3 పాదాలు ఇంకా విడిగా ఉన్నాయి. పరమాత్మ వీనికన్నా కూడా ఎక్కువ మహిమ గలవాడు. ఆ పరమేశ్వరుని సంపూర్ణ సంసారం ఆ పరమేశ్వరుని మహిమ. ఏతావానస్య మహిమ అస్య పరమాత్మన మహిమ. ఆ పరమేశ్వరుని మహిమ ఇదంతాను. వీటన్నిటికన్నా కూడా ఎక్కువ మహిమ గలవాడు పరమాత్మ. పరమేశ్వరుని ఒక పాదంలో భూతాలన్నీ ఉన్నాయి. మిగిలిన 3 పాదాలు ద్యులోకంలో అంటే స్వర్గం ఆవల శుద్ధ ప్రకాశ స్వరూపంలో ఉన్నది. ఇది శుద్ధివాక్యం. బ్రహ్మము జగత్సృష్టిని స్వీకరించేను. బ్రహ్మ నిర్వయమని చెప్పు శృతుల్లో కూడా దోషం లేదు. ఇప్పుడు 4 పాదాలు, ఒక పాదం సృష్టి అయింది, 3 పాదాలు విడిగా ఉన్నాయి అంటే అవయవత్వం వచ్చేసింది, డివిజన్ వచ్చేసింది అన్నమాట. ఆ దోషం కూడా లేదు అంటున్నాడు. ఎందుకని? శృతిలో బ్రహ్మ నిర్వయము కూడా స్వీకరించటం వలన బ్రహ్మ నిర్వయము మరియు సంపూర్ణ బ్రహ్మ రూపంగా మారట్లేదు. ఈ 2 విషయంలో ఒక చోట సంభవం కాదు. బ్రహ్మ నిర్వయము మళ్ళీ ఆ బ్రహ్మ జగత్ రూపంగా మారింది ఒక భాగం, ఇది సరికాదు అంటే బ్రహ్మ శబ్ద ప్రమాణకమే కానీ ఇంద్రియ ప్రమాణకమే కాదు. వేదంలో చెప్పిందే ఒప్పుకోవాలి. వ్యవహారంలో మనకి బుద్ధితో మనసుతో చెప్పిన సరికాదు. శబ్ద ప్రమాణమైన శృతి బ్రహ్మను నిర్వయము మరియు సంపూర్ణ జగద్రూపంగా పరిణామ భావము చెప్పుతున్నది. వేదంలో నిర్వయం అని చెప్పింది బ్రహ్మ, మళ్ళీ జగత్తు బుగ్గ కూడా బాగుపోదు అంటే అధ్యస్థం అన్నమాట. జగత్ తాడులాగా ఉంటుంది, పాము కనిపిస్తుంది అంతే. విరుద్ధార్థము శబ్దం ద్వారా చెప్పలేదని అట్లాంటివి సరికాదు. ఇది విరుద్ధం కదా అంటాడు. అంటే అవిద్య ద్వారా కల్పిత భేద విశేషం స్వీకరించబడినది. విరుద్ధంగా అర్థం కాదు. అవిద్య ద్వారా, అజ్ఞానం ద్వారా, మాయ ద్వారా భేదము, కల్పితము. కల్పిత వస్తువుకి అస్తిత్వం ఉండదు, కనిపిస్తుంది పోతుంది. అందుకని ఈ జగత్తంతా కల్పితము. బ్రహ్మలాగా ఉంటుంది, అందులో జగత్ కల్పితం. తాడులాగా ఉంటుంది, పాము కనిపిస్తుంది. ఆవుచిప్పలాగా ఉంటుంది, వెండి కనిపిస్తుంది. అవిద్య ద్వారా కల్పిత నామరూప పరిణామము సర్వ వ్యవహారములకు ఆధారము. అజ్ఞానం ద్వారా కల్పించబడ్డ నామరూపాలు అది వ్యవహారానికి ఆధారం. బ్రహ్మము పరమాత్మ దృష్టిలో సంపూర్ణ వ్యవహార అతీతం. నిద్రపోతున్నప్పుడే ఏమీ తెలియదు, ఇంకా సమాజంలో పోతే ఇంకేం తెలుస్తుంది. అందుకని ఆ బ్రహ్మ వ్యవహారాతీతం. అసలు సత్యమేమనగా జగత్తు బ్రహ్మ యొక్క వివర్తమే కానీ పరిణామం కాదు. ముందు చెప్పినట్టు పరిణామం కాదు. పరిణామం అంటే పాలు పెరుగవడాన్ని పరిణామం అంటారు. అలా కాదు నాయన. ఇక్కడ జగత్ సృష్టి వివర్తం. వివర్తం అంటే కారణంలాగా ఉంటుంది, కార్యం కల్పితం కనిపిస్తుంది. బ్రహ్మవాదములో ఏ విధమైన దోషము లేదు. శబ్ద ప్రమాణం ద్వారా బ్రహ్మ జగత్తును ఉపాదాన కారమనియో
కార్య జగత్ కన్నా బ్రహ్మ యొక్క అస్తిత్వం వేరుగా మనం చెప్పినను దోషమేమీ లేదు. ఇది వేద ప్రమాణం కనుక ఉపాదాన కారణం జగత్కి తర్వాత వేరుగా కూడా ఉంటుంది బ్రహ్మ. అప్పుడు ఏమి దోషం లేదు. ప్రపంచము బ్రహ్మ యొక్క వివర్తమని స్వీకరించో ప్రపంచం అంటే జగత్తులో మాయకత్వం ఉన్నటువంటి బ్రహ్మము ఉపాదాన కారణం చెప్పాను. స్వప్నదస్తు అంటే కృష్ణ ప్రసక్తి దోషము రాదు. ఇప్పుడు వివర్త కారణం చెప్పాము బ్రహ్మ. జగత్తు అజ్ఞానం వల్ల మాయ వల్ల వచ్చింది అని చెప్పాము. దానికి కారణము ఉపాదాన కారణం బ్రహ్మ. అయినా కృష్ణ ప్రసక్తి అంటే పూర్తి బ్రహ్మము జగత్ అయిపోయింది, ఇక బ్రహ్మం ఉండదు అని నువ్వు అన్న దోషం రాదు. ఎందుకని? స్వప్న దృష్టాంతం. స్వప్నం చూసేవాడు మారడు, కానీ అన్ని సృష్టిస్తూ ఉంటాడు అంతే. ఇది చెప్పడానికి ముందు సూత్రం చెప్తున్నారు. ఆత్మని చైతం విచిత్రాశ్చహి. ఆత్మనిచ ఏవం స్వప్నదృష్ట తనలో ఈ విధంగా అంతా సృష్టి చేసి చూస్తాడు, తను మారడు. విచిత్రాశ్చ విచిత్రమైనంత సృష్టిస్తూ ఉంటాడు. అది సూత్రార్థం. న తత్ర రథ న రథయోగా న పంథాన భవంతి రథాన్ రథయోగాన్ పథ సృజతే. రథం లేదు, రథానికి జోడించిన గుర్రాలు లేవు, మార్గం లేదు, అంతా సృష్టిస్తాడు. రథములు కాని గుర్రములు కాని లేవు. స్వప్రదష్ట ఒకే ఆత్మలో అనేక ప్రకారముల దృష్టి చెప్పబడింది. స్వప్రదష్ట యొక్క ఆత్మలు ఇదంతా చెప్పారు. ఒకే ఇంద్రజాలికంలో వాని స్వరూపము నాశనం కాకుండా ఏనుగు గుర్రం మొదలగా అనేక విచిత్ర వస్తువులు సృష్టి చూడబడుతుంది. లోకల్లో కూడా గారడివాడు వాడు మారడు, కానీ ఏనుగు గుర్రాలన్నీ సృష్టి చేస్తాడు. అందుకని ఒకే బ్రహ్మలో వివిధమైన సృష్టి ఉంది. ఇంతవరకు సూత్రార్థం. ఇప్పుడు సూత్ర వివరణ. ఒకే స్వప్నదృష్టి యొక్క నిర్వైవ ఆత్మలో దాని స్వరూపం నాశనం కాకుండానే అనేక సృష్టి స్థుతుల ద్వారా చెప్పబడినది. నథయోగా న పంథానో భవంతి అథ రథాన్ రథయోగాన్ పథః సృజతే. స్వప్నంలో రథములు గుర్రములు మార్గములు లేవు, కానీ వాని సృష్టి జీవుడు స్వయంగా గావిస్తున్నాడు. ఈ స్వప్నము జీవునిలో హిత అని చెప్పబడే ఒక నాడిలో కనిపిస్తుంది. నాడి చాలా చిన్నది, సన్నది. అందులో ఏనుగులు, గుర్రాలు, నదులు, సముద్రాలు, కొండలు, దెబ్బలు ఏమీ ఉండవు, కానీ కనిపిస్తుంది. కనిపిస్తుంది అంటే అక్కడ స్వప్నదృష్ట తనలో ఉన్న సంస్కారాల ద్వారా అదంతా కల్పిత సృష్టి చేస్తాడు. అందుకని లేవగానే ఏమీ ఉండదు, కానీ స్వప్నం చూస్తున్నప్పుడు అంతా నిజంలాగా ఉంటుంది. సృజితే అన్నీ సృష్టి చేస్తాడు. దేవతలు మాయావి మొదలగు వారు వారి స్వరూపం నాశనం కాకుండానే విచిత్రమైన ఏనుగు, గుర్రము, రథాదులు మొదలగు వారు సృష్టిస్తున్నారు.
దేవతలు మాయావి కూడా అంతే. అలాగే ఒకే బ్రహ్మము తన స్వరూపం యొక్క హాని గావింపకుండగానే వివిధ రకమైన సృష్టి చేయుచున్నాడని స్వీకరించిన దోషము లేదు, విరోధము లేదు. ఇది స్వప్నము జాగ్రత్తలోకి వచ్చినప్పుడు మిథ్య అని చెప్తాం. అలాగే ఈ వ్యవహారము సత్యంగా కనిపిస్తున్నప్పటికీ వ్యవహారంలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆత్మ బ్రహ్మల ఏకత్వ చైతన్యం అనుభవంలోకి వచ్చిందో అప్పుడు ఇదంతా స్వప్నలా కల్పిస్తుంది. ఇదంతా మిథ్య, ఏమీ లేదని ముందు ఉందని చెప్పిన వాడే తర్వాత లేదని చెప్తాను. అందుకని ఈ అజ్ఞానం అనే అంధకారము నిద్ర నుంచి మేలుకోవాలి. గడిగడికి చెప్తారే జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధిత ఉత్తిష్టత జాగ్రత్త, మేలుకో అజ్ఞానం నుంచి అని కడవడంలో చెప్తారు. అది మళ్ళీ ఏమిటి? ప్రాప్య వరాన్ని బోధత. అనుభవించిన గురువుల దగ్గరికి వెళ్ళి వరాన్ తెలుసుకో మార్గం. అది ఇప్పుడు తర్వాత సూత్రం. స్వపక్ష దోషాచ. బాబు నువ్వు మాకు దోషాలు ఉన్నాయన్నావు, ఆ దోషాలన్నీ నీ మతంలో కూడా ఉన్నాయి. దోషాలు ఇరుపక్షాల్లో ఉన్నప్పుడు ఒక పక్షంలో చూపించకూడదు. అది న్యాయం కాదు. అయినా నువ్వు చూపించావు, దానికి సమాధానం మేము చెప్పామంత కల్పితము అని. కానీ నువ్వు ఈ జగత్తు సత్యం అనుకుంటావు, జీవుడు అనేకం అంటావు. అందుకని ఈ చెప్పిన దోషాలు నీ పక్షంలో ఉన్నాయి, ఉండి తీరుతాయి. నువ్వు వీటికి సమాధానం చెప్పలేవు. అది స్వపక్ష దోషాచ. సాంఖ్యాది మతంలో కూడా ఈ దోషం వచ్చింది. మాపై ఈ దోషం ఆరోపించడం తగదు. యశ్చోభయో సమో దోష అను న్యాయం అనుసరించి రెండు పక్షంలో దోషమును ఒక పక్షంలో చూప తగదు. రెండు మతంలోనూ దోషం సమానమైన మరియు దాని పరిహారం కూడా సమానమైన ఆ దోషమును ఒక పక్షంలో చూపడం సరికాదు. ఈ న్యాయానుసారం నిర్వయము, వ్యాపకము, శబ్దహీనమైన ప్రధానము. నువ్వు అన్నావు బ్రహ్మ నిర్వయము సృష్టి చేస్తుంది అని. అలాగే నీ ప్రధానము, నిర్వయము, వ్యాపకము, శబ్దహీనము అది సావయము, పరిచ్ఛిన్నము, శబ్దాలతో కూడుకున్న జగత్తు కారమని నువ్వు చెప్తున్నావు. అందుకని కృష్ణ ప్రసక్తి దోషం నీ మతంలో ఉంది. తర్వాత అంటే ఏంటి? ప్రధానం జగత్తుగా మారిపోయింది, ప్రధానం లేదు కదా. తర్వాత ఈ ప్రధానము సత్వరజస్తమో గుణములు కలది అంటాడు. అంటే అది సావయవం అయిపోయింది. మూడున్నప్పుడు నిర్వయం ఎలాగవుతుంది? అందుకని ముందు నువ్వు ప్రధానం నిర్వయం అని చెప్పావు, తర్వాత చూస్తే అది సావయం అయిపోతుంది.
సత్వరజోతమో గుణములు ప్రధాన అవయములని స్వీకరించిన సావయవత్వము ఏది అవయవాలతో ఉందో అది నశిస్తుంది, అది అనిత్యము. ఈ దోషాలు నీ మతంలో రానే వస్తాయి. ఇంకా నైయాయికులు వైశేషికులు ఆరంభవాదం అన్ని పరమాణువు ద్వారా మొదలయ్యి పెద్ద అవుతాయి అని. పరమాణువాదంలో 2 పరమాణువుల సంయోగం జను కార్యక్రమంలో సృష్టిని స్వీకరించిన ప్రత్యక్షం విరోధం కలుగును. ప్రత్యక్షానికి విరోధం వస్తుంది అంటాడు. సంయోగము మరి ఏమిటంటాడు? 2 పరమాణువులు ఒక ద్విణుకం, 3 ద్విణుకాలు ఒక త్రిశ్రేణువు. పరమాణువు కనిపించదు, త్రిశ్రేణువు కనిపిస్తుంది అంటాడు. ఎవడు? ఈ నైయాయికుడు వైశేషికుడు. ఇప్పుడు కారణంలో ఉన్న గుణాలు కార్యంలో వస్తాయి అని వాడి మతం. మంది కారణం బ్రహ్మ, అందులో అస్తిత్వం ఉంది. ఆ అస్తిత్వము జగత్తులోకి వస్తుంది, జీవుడిలోకి వస్తుంది, అన్నిటిలోకి వస్తుంది. జ్ఞానము అది అన్నిటిలోకి వస్తుంది. ఆనందం అన్నిట్లోనూ ఉంది. పోతే జగత్తి ఊరికే నామరూపాలు అవి సమసిపోతాయి. కానీ వాడేమిటంటాడు? పరమాణువులు కనిపిస్తూ త్రిశ్రేణు కనిపిస్తుంది అంటాడు. చూడు మళ్ళీ ఏమిటి వాడి తర్కం? కారణంలో ఏదంటే కార్యంలో అది రావాలి అంటాడు. దారం అయితే బట్ట ఎర్రది అవుతుంది, తెల్లది అయితే బట్ట తెల్లది అవుతుంది. అది వాడి తర్కం. వాడి తర్కం వాడి మతంలోనే ఖండించబడుతుంది. తర్వాత సంయోగము అవ్యాప్త వృత్తి అంటే 2 గుండ్రంగా ఉన్న వస్తువులు ఒక చోట పెట్టి కలిపితే అవి 2 ఒక చోట కలుస్తాయి, పూర్తిగా కలవు. దాన్ని అవ్యాప్త వృత్తి అంటారు. ఇప్పుడు పరమాణువులు గుండ్రంగా ఉన్నాయా? ఒకదాని పక్కన ఒకటి ఉందా? ఒకదానిలో ఒకటి చేరిపోయిందా? ఏమిటి నీ సంయోగం? అవ్యాప్త వృత్తి అంటే 2 అణువుల సంయోగం ఏకదేశంలో ఉండును, ఒక చోటే ఉంటుంది, అంతటా ఉండదు. సావయవత్తు దోషం అంటే నీ పరమాణువులు సావయవము, అవయవాలతో ఉన్నది. కానీ వాళ్ళు పరమాణు నిరవయం ఉంటారు. నిరవయం అంటే ఆ నిరవయం నుంచి సావయవమైనటువంటి త్రిశ్రేణం ఎలాగొచ్చింది? ఇలాంటి దోషాన్ని వాటిలో ఉన్నాయి. అందుకని మాకు ఇక్కడ ఏ దోషము లేదు. ఎందుకని? అనిర్వచనీ మహాశక్తి యోగము. ఇప్పుడు నీ కళ్ళల్లో దోషం ఉంది, ఆకాశానికి రంగు లేదు, కానీ ఆకాశం నీలంగా ఉందంటావు. సముద్రంలో నీళ్లు చేతిలో తీసుకుంటే రంగుగా కనిపించు. లోతు వల్ల ఎక్కువ వల్ల నీల రంగుగా కనిపిస్తాయి. అది నీ కళల్లో దోషం కానీ దానిలో ఉన్న దోషం కాదు కదా. అలాగే ఇక్కడ అనిర్వచనీయం, అన్డిఫైనబుల్ మాయాశక్తి, దానివల్ల
నెరవేర బ్రహ్మం నుండి సాగే ప్రపంచము సృష్టి గావించబడుతుంది. వాడు అదే అడుగుతాడు, మీ బ్రహ్మము నిరవయము, మరి ఇందులో అధ్యాసం ఎక్కడి నుంచి వస్తుందంటాడు. లోకంలో తాడు మీద పాము, ఆ చెప్పు మీద వెండి, ఎండమావుల్లో నీరు, అధిష్టానం కనిపిస్తోంది కదా, దాని మీద అధ్యస్థమైంది. మరి నీ బ్రహ్మ నిరవయము, అది అధిష్టానం ఎలాగవుతుంది అంటాడు. అంటే ఇప్పుడు చెప్పాను చూసావా, ఆకాశానికి ఏ రూపం ఉంది, మరి నువ్వు నీళ్ళు ఎలాగ అధ్యాసం చేశావు, అదేవిధంగా నిరవయ బ్రహ్మలో కూడా అధ్యస్థం అవుతుంది అని సమాధానం చేస్తారు. అందుకని బ్రహ్మకారణవాదంలో ఏ దోషము లేదు, యుక్తి సంగతం. కానీ మీ మతాలు మేము చెప్పిన యుక్తికి ఆగవు. అది ఇప్పుడు తర్వాత అధికరణం, సర్వాపేత అధికరణము. సర్వసమర్థమైన మాయాశక్తి బ్రహ్మలో ఉంది అని చెప్పాము. అదే ఈ అధికరణంలో పుష్టి చేస్తారు. అది సంగతి. బ్రహ్మలో విచిత్ర మాయాశక్తి యోగం గురించి చెప్పేది, దాని సమర్థన అధికరణం ద్వారా చేసేదారు. కనుక ఈ ముందు అధికరణం ఏమిటి, కృష్ణ ప్రసక్త అధికరణం, ఇది సర్వాపేత అధికరణం. ఈ రెండింటికి విషయ భావము, విషయోస్తి విషయ, విషయం ఉన్నది విషయీ అంటారు. ధనం అస్థితి ధని, ధని అన్నప్పుడు ధనం మనిషి కాదు, వాడి దగ్గర ధనం ఉంది అంతే, అందుకని ధని అన్నారు. అలాగే విషయం ఉంది, ఆ విషయం ఉంది కనుక ఈ రెండింటికి ముందుది విషయం. అదే విషయాన్ని తీసుకుని ఇక్కడ మళ్ళీ చెప్పారు. అందుకని విషయం ఉంది దీంట్లో. ఏమిటి, విచిత్ర మాయాశక్తి యోగము. అది మాయాశక్తి తత్వము ఈ అధికరణలో విచారించదు. ఇది విషయం. సంశయం, నిరాకార బ్రహ్మను ఆశ్రయించి మాయ ఉండగలదా లేదా? బ్రహ్మ నిరాకారం, మాయ ఎలా ఉంటుందంటాడు. పూర్వపక్షంలో లోకంలో ఇంద్రజాలకుంటా శరీరజాలు ఏంటంటే కానవచ్చున్నది. అశరీర బ్రహ్మలో మాయ ఉండగలదు. లోకంలో లోక దృష్టి ఎప్పుడు చూసినా పూర్వపక్షి వ్యవహారము లోక దృష్టితో మాట్లాడుతూ ఉంటాడు. సిద్ధాంతి వేదము పారమార్థిక దృష్టితో సమాధానం చెప్తూ ఉంటాడు. అందుకని ఇప్పుడు స్వప్రదృష్టాంతము వ్యవహారికము లౌకికము. కానీ లౌకిక దృష్టాంతం వాడు ఒప్పుకుంటున్నాడు, మనం ఒప్పుకుంటున్నాం. ఈ లౌకిక దృష్టాంతం ద్వారా పారమార్థిక సత్యాన్ని చెప్తున్నారు. పారమార్థిక సత్యం ఏమిటి? ఈ వ్యవహారంలో స్వప్నంలో ఏ విధంగా అయితే జగత్తు మిథ్యో, ఏది లేదో అదే పారమార్థిక దృష్టితో ఈ జగత్తు లేదు. ఎందుకని? ఈ రెండు చూసేవాడివి నువ్వు చూడబడేది కాదు. నేను కొండ చూస్తున్నానంటే కొండ అంటా వేటి,
నేను కొన్నాను, నేను కుండ చూస్తున్నాను. అలాగే నువ్వు స్వప్నం చూస్తున్నావు సాక్షి రూపంగా, ఏమంటుకోదు. అలాగే వ్యవహారాన్ని చూడు, వ్యవహారం దగ్గరికి వచ్చేటప్పటికి అజ్ఞానంలో దాన్ని పట్టుకుని వెళ్ళాడతావు. అది అందుకని పూర్వపక్షి అంటాడు, ఇంద్రియాలు దేవతలకి శరీరం ఉంది, నీ బ్రహ్మ శరీరం లేదు అంటాడు. అప్పుడు సిద్ధాంతి బాహ్యకరణము లేకే మాయ ద్వారా బ్రహ్మ జగత్ కారణం కిందటి అధికరణంలో చెప్పింది. స్వప్నంలో మనసు ఒకటే ఉంటుంది, ఇంద్రియాలు ఉండవు. ఇంద్రియాలనే నువ్వు సృష్టి చేసుకుంటావు. మనస్సులో ఉన్న సంకల్పాలని, వాసనని స్వప్న రూపంలో చూస్తున్నావు సాక్షి చైతన్యం ద్వారా. కనుక అక్కడ ఇంద్రియాలు లేవు. ఇది ముందు అధికారంలో చెప్పాం. అలాగే ఆ బ్రహ్మకి శరీరం కూడా లేదు బాబు, మాయ ఉంది. అది పూర్తిగా ఉంది అని చెప్పలేము. ఆ చెప్పేది వెంట కనిపిస్తుంది. మాయా అజ్ఞానం రెండు ఒకటే వేదాంతంలో. అజ్ఞానం వల్ల వెంట కనిపించింది, తీసుకోవడానికి పోతే ఏమీ లేదు. ఆ చెప్ప అంటే ఏమిటైంది? దీన్ని స్థూల అజ్ఞానము అన్నారు. స్థూల అజ్ఞానం అంటే కేవలము ఆ వస్తు విషయమైనటువంటి అజ్ఞానం. అలాగే ఈ జగత్తంతా కల్పితము అని తెలుసుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి మూల జ్ఞానం పోతుంది. అది ఒక విషయము, ఇది సంపూర్ణ విషయం. సంపూర్ణ విషయం ఒక జ్ఞానాన్ని మూలాజ్ఞానము అంటారు. ఆ మూల జ్ఞానం ద్వారా నువ్వు ఈ ప్రపంచం ఉంది అంటున్నావు. ఆ జ్ఞానం పోతే ఏమీ లేదు, అది ఒకటే. ఏకం సద్ విప్రా బహుదా వదంతి, సర్వం ఖలిదం బ్రహ్మ మత్త పతరం నాణ్యత్ కించిదసి ధనంజయానికి గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు, నాకన్నా వేరేది లేదు అని. కనుక శరీరం లేకపోయినా పరమాత్మ ఇదంతా సృష్టిస్తాడు. ఇప్పుడు దీనికి వైయాసిక న్యాయమాల. నా శరీరస్య మాయా అస్తి దివా అస్తి న విద్యతే. అశరీరస్య బ్రహ్మణ, శరీరం లేని బ్రహ్మకి మాయ ఉందా లేదా? ఉండలేదు. దాని వాడికి శరీరం ఉంది కానీ మాయ ఉంది. అది యోహి మాయావినో లోకే తే సర్వేపి శరీరం. గారడివాడికి శరీరం ఉంటుగా కనిపిస్తుంది. ఇంతవరకు పూర్వపక్షం. ఇప్పుడు సిద్ధాంతి బాహ్య ఏతు మృతే యద్వన్ మాయా కార్యకారిత ఋతేపి దేహం మాయైవం ఏవం బ్రహ్మణస్తు ప్రమాణతః. బాహ్య కారణం లేకుండా మాయ ద్వారా కార్యములు కల్పితం. కార్యకారణం అంటే ఇక్కడ హేతువులు అన్నప్పుడు కరణాలు, ఇంద్రియాలు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఋతేపి దేహం, దేహం లేకుండా కూడా మాయ ద్వారా బ్రహ్మ సృష్టి చేయగలడు.
ఇది మా వేదాంత ప్రమాణం ద్వారా సిద్ధము అని ఈ శ్లోకాలకు అర్థం. ఇప్పుడు అనువాదం. శరీరరహితమైన బ్రహ్మలో మాయ కలదా లేదా? లోకంలో గల ఇంద్రజాలికులందరూ శరీరధారులే. శరీరరహిత బ్రహ్మలో మాయ ఉండదు. ఇది పూర్వపక్షం. అప్పుడు బాహ్య సాధన లేకుండానే ఇంద్రజాలికుడు మాయ ద్వారా అనేక పదార్థం సృష్టించింది. మాయనంత మహేశ్వరం వేదంలో ఉంది. శ్వేతాశ్వర రూపం పరబ్రహ్మ పరమాత్మ మాయాశక్తియుక్తుడు. ఈ ప్రమాణం ద్వారా శరీరం లేకపోయినను బ్రహ్మలో మాయ ఉండగలదు వేదంలో చెప్పారు. ఇప్పుడు భారతీయ దేశంలో వారి వ్యాఖ్య. పూర్వపక్షం ఏమంటాడు? ఇంద్రజాలికుడు శరీరధారుడు అలా లోకంలో చూస్తున్నాం. శరీరహితమైన బ్రహ్మలో మాయ ఉండలేదు అంటే అప్పుడు సమాధానం సిద్ధాంతం చేస్తున్నారు. గృహము నిర్మించడానికి అతిరిక్తంగా ఉన్న కలప, ఇనుము, ఇటుకలు మొదలైన సాధనలుగా అపేక్షిస్తారు. ఎవడైనా ఇల్లు కట్టాలి అంటే కలప కావాలి, ఇనుము కావాలి, ఇటుకలు కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇంకా కానీ ఇంద్రజాలికుడు ఏ సాధనలు లేకుండానే గృహాదులు నిర్మించి కూర్చున్నాము. ఇంద్రజాలికనకు శరీరాపేక్ష నేను బ్రహ్మలోని మాయ సిద్ధి కొరకు శరీరం యొక్క అపేక్ష లేదు. ఇంద్రజాలికుడు శరీరం కావాలి, మాయ ఉండడానికి శరీరం కూడా అక్కర్లేదు. బాహ్య వస్తువుల అపేక్ష లేకుండా గృహాదుల నుంచి ప్రత్యక్షంగా చూస్తున్నాం. గారడివాడు బయట వస్తువులు ఏం లేకుండానే అన్ని నిర్మిస్తూ ఉంటాడు. అలాగే బ్రహ్మ శరీర అపేక్ష లేకుండా, శరీరం లేకుండా మాయ ఉంది ఆయనలో. దానికి కూడా శృతి ప్రమాణం కలదు. మాయనంతు మహేశ్వరం, మాయాస్థితితో కూడి ఉన్నవాడు. అందుకనే గురుమహారాజు కూడా చెప్తారు, సూర్యుని శక్తి కిరణాలు, అగ్ని శక్తి వేరు కాదు. పాలు యొక్క తెల్లదనము వేరు కాదు. అలాగే బ్రహ్మ నుంచి మాయా వేరు కాదు అని చెప్తారు. కానీ సృష్టి చేసేదంతా మాయ. అది పరిమాణ ఉపాదాన కారణం మాయ. బ్రహ్మ వివర్త ఉపాదాన కారణం. బ్రహ్మ మారదు, మాయ మారుతూ ఉంటుంది. అది పరిణామి ఉపాదాన కారణము అంటారు మాయ. ఇప్పుడు సర్వాపేతాచి తద్దర్శనాలు, సర్వాపేతాచి తద్దర్శనాలు అని 164వ సూత్రం. సర్వాపేతాచి సర్వశక్తివంతుడు ఆ పరమాత్మ అలా చూడబడుతుంది. ఆ పరదేవత సర్వశక్తిత్వం, సర్వకర్మ సర్వకామ అని ఆ పరమాత్మ సంపూర్ణ విశ్వంలో కర్త. వాని మనోరథములను నిర్దోషములు అంటే సంకల్పం ఒకసారి చేశారంటే పూర్తిగా తీరుతుంది. భవిష్యాం ప్రజాయేయా, నేను అనేక రూపాల్లో అవ్వాలి, వెంటనే అయిపోతాడు. సృష్టి చేయాలి, సృష్టి చేసేస్తాడు. పరమాత్మలో శరీరం లేదని మాయాశక్తి లేకపోవడంలో మిథ్య ప్రపంచం ఉత్పన్నం కావించదాగదు. పూర్వపక్షి పరమాత్మలో శరీరం లేదు, అందుకని మాయ కూడా ఉండదు, అందుకని సృష్టి చేయలేడు ఉంటాడు. సిద్ధాంతి చెప్పిన శక్తి యోగం ఉండటం వలన సిద్ధాంతి ఏమిటంటాడు? మాయాశక్తి యోగం పరమాత్మలో ఉంది.
అశరీరస్య న మాయ, శరీరం లేని వాడికి మాయ లేదు అన్న న్యాయము ఈ ఈ శరీరం లేకుండా మాయ ఉంది అని చెప్పే వేదాంత సిద్ధాంతం సరికాదు అంటాడు పూర్వపక్షి. అందుకని వేదాంత సంబంధం సరికాదు అంటాడు. అప్పుడు ఆ పూర్వపక్షి సిద్ధాంత సమాధానం చెప్తాడు. పరమేశ్వరుని అన్ని శక్తులు గలను స్వీకరించవలేను. సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వమిధమ అభ్యాత్తో అవాకి అనాదర. సర్వకర్మ అంటే సంపూర్ణ విశ్వము ఎవరికి కర్మయో, సర్వం విశ్వం యస్య కర్మ. ఈ సంపూర్ణ విశ్వము ఎవని కర్మ అంటే ఈ విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మకర్త. సర్వకామ అన్ని సంకల్పాలు పూర్తవుతాయని. మనోరథములు నిర్దోషములు. మనం సంకల్పం చేస్తే అవ్వవు. తర్వాత దోషయుక్తమైన సంకల్పాలు చేస్తాం, కానీ పరమాత్మ సంకల్పం దోషయుక్తం కాదు. సర్వగంధ అన్ని మంచి గంధాలు ఆయనకి ప్రీతి. సర్వరస అన్ని రసములు సుఖకరములు. సంపూర్ణ జగత్తును వ్యాపించి ఉన్నాడు. ఎందుకంటే ఎంత పెద్ద తాడో అంత పెద్ద పాము కనిపిస్తుంది కదా. అలాగే బ్రహ్మము మీద ఈ జగత్తు కల్పితం. వాగింద్రియ రహితుడు, అవాకి, అనాదర, దేన్ని ఆదరించదు. అంటే ఏ విధమైన కోరిక లేదు, అది అర్థం. చాందోగ్య శృతి. శరీరేంద్రియ రహితుడు, సర్వశక్తులు కలను నిలబడుతున్నది. తర్వాత ఏతస్యవాక్షర ప్రశాసనే గార్గే సూర్య చంద్రమస విద్యుతో ఉదిస్తత. ఈ నాక్షరతీత అక్షర అవినాశి తత్వం దీని శాసనములో సూర్యచంద్రులు నియమించబడుతున్నాయి. అంటే భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య. ఆ పరమాత్మని భయం వల్ల ఈ వాయువు వీస్తోంది, ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడు. అంటే నియమనం, శాసనము, అది ఆ పరమాత్మ శక్తి. ఆ సూర్యుడిని, ఆ చంద్రుణ్ణి, ఈ భూమిని, ఈ గ్రహాలని ఏ మనిషి శాసించలేడు. అది అందుకని నాశరథ బ్రహ్మ యొక్క ఆజ్ఞలో సూర్యుడు చంద్రుడు నిమ్మబడి తమ కార్యము చేస్తున్నాడు. పరమేశ్వరుడు సర్వశక్తి సంపన్నుడు. వికరణత్వాన్నేత్యేతదుక్తం. వికరణ, వాడికి ఇంద్రియాలు లేవు బ్రహ్మకి, మన ఎలా సృష్టిస్తాడు? బడ్డకి ఉంటే బడిసి కావాలి, ఇంకోటి కావాలి, ఉలి కావాలి, ఇంకోటి కావాలి. అలాంటి బ్రహ్మగారికి లేవు, మరి ఎలా సృష్టిస్తాడని వాడి పూర్వపక్షి ప్రశ్న. ఇది చేత్ తదుక్తం, దీని సమాధానమే చెప్పొచ్చామంటారు. అత్యక్షుష్కం అశ్రోత్రం అవాగమన. కళ్ళు లేవు, చెవులు లేవు, వాణి లేదు, మనస్సు లేదు. ఆ పరమేశ్వరుడు నేత్రరహితుడు, కర్ణరహితుడు, వాగ్రహితుడు, మనోరహితుడు. కాన బ్రహ్మ సృష్టికర్త కాగలడు. ఇది పూర్వపక్షి. దేవాధిపతిలోకే ముందు సూత్రంలో దేవతలు
వాళ్ళకి ఏమీ లేకపోయినా అన్ని సంకల్పం ద్వారా సృష్టి చేస్తూ ఉంటారు. గారడీ వాడు సంకల్పం ద్వారా అన్ని సృష్టి చేస్తూ ఉంటారు. సంపూర్ణ శక్తి గల దేవాదులు స్థూల సూక్ష్మ శరీరంతో కూడిన వారై దేవతలు ఆయా కార్యముల సామర్థ్యం కలిగి ఉన్నారు. దేవతలకి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. స్థూల శరీరం కావాల్సినప్పుడు ఉంచుకుంటారు, లేకపోతే తీసేస్తూ ఉంటారు, అదృశ్యమైపోతూ ఉంటుంది. ఆ పరమేశ్వరుని చక్షువులు, శ్రోత్రములు, వాణి, మనస్సు లేదని ఉదాహరణకు చెప్పి అటువంటి బ్రహ్మంలో జగత్ కర్తృత్వం సంభవం కాదు. పూర్వపక్షి సమాధానం ఇదివరకే చెప్పాం. నా విలక్షణత్వ దేవాదిలోకే అను సూత్రం ద్వారా దీనికి సమాధానం చెప్పబడేది. బ్రహ్మము శుద్ధుల ద్వారానే తెలుసుకునేవారి తర్కగమ్యము కాదు. తర్కం ద్వారా దాన్ని గ్రహించలేము. సర్వ విశేష రహిత బ్రహ్మంలో సర్వశక్తి యోగం ఎట్లు సంభవము? ఏ విశేషము లేదు, నిరాకారము, నిర్గుణము. మరి వాళ్ళలో సర్వశక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు పూర్వవాడు. అవివిద్య ద్వారా కల్పిత భేదం శృతుల్లో చెప్పబడినది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పరమేశ్వరుని గురించి చెప్తున్నాను, అవిద్య అంటాడు. మాయ అన్నాడు కదా, అందుకని ఇది మనం నోట్ చేసుకోవాలి. అవిద్య అన్నది జీవుడికి చెప్తాడు, పరమేశ్వరుడికి చెప్తాడు. మాయ అన్నది ఇద్దరికి చెప్తాడు. అంటే మాయ అన్నా అవిద్య అన్నా వేదాంతంలో ఒకటే, రెండు కాదు. అలాగే బ్రహ్మన్న ఆత్మ అన్న రెండు ఒకటే. అందుకని ఒక్కొక్క చోట బ్రహ్మకు ఆత్మశబ్దాన్ని కూడా ప్రయోగం చేస్తూ ఉంటారు. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే అర్థం వేరైపోతుంది. అవిద్య ద్వారా కల్పిత భేదం శృతుల్లో చెప్పబడినది. అప్పాణి పాదో జవనో గృహీత పశ్చిత్త చక్షు నశ్రోత కర్ణ. అపాణి పాద, చేతులు లేవు, కాళ్ళు లేవు. అపాణి పాదో జవనో గృహీత, అన్నీ పట్టుకుంటాడు, సర్వగ్రాహి. పశ్చిత్త చక్షు, కళ్ళు లేకపోయినా చూస్తూ ఉంటాడు. శ్రోత కర్ణ, చెవులు లేకపోయినా వింటూ ఉంటాడు. చేతులు లేకపోయినా సర్వగ్రాహి, గ్రాహి అంటే పట్టుకోవడం. పాదాలు లేకపోతే జవనో గృహీత, జవన్ అంటే త్వరగా వేగంగా పోయేవాడు. పాదాలు లేవు కానీ దుర్గా. ఎందుకని దుర్గామన్నాడు? అంతటా వ్యాపించున్నాడు. కన్నులు లేకపోయినా సర్వద్రష్టు, కర్ణములు లేకపోయినా సర్వం వినగలడు. ఇంద్రియ రహిత పరబ్రహ్మ మాయ ద్వారా కల్పిత శక్తి వలన సర్వసమర్థుడు. మాయ శక్తి, దాని ద్వారా సర్వసమర్థుడు. మాయ అనేటప్పటికీ జగత్ సృష్టి వ్యవహారం వచ్చేస్తుంది. అందుకని జీవుడు మాయాసిద్ధిత్వమైన అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అప్పుడు ఉపాధి భేదం వల్ల కనిపించే విశేష గుణాలు, సర్వజ్ఞత్వము, అల్పజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, కించిత్ వ్యాపకత్వము, పరిచ్ఛిన్నత్వము, అపరిచ్ఛిన్నత్వము, ఇలాంటి దోషాలు ఏమీ ఉండవు. తీసేయాల్సింది ఒకటే, ఏమిటి? అజ్ఞానం. ఆ అజ్ఞానం, సంశయము, విపరీత భావన, ఆవరణ, ఇలాంటి దోషాలన్నీ ఉంటాయి. సాధన ద్వారా, శ్రవణ మనోధ్యాసం ద్వారా
ఈ దోషాలన్నీ తీసేయాలి. అంతే చెయ్యాల్సింది. ఇప్పుడు తర్వాత అధికరణం ప్రయోజనవత్వాది అధికరణము అది చెప్తున్నాను. పరమేశ్వరుని జగత్కర్త అనేది సిద్ధమైనది. పరమేశ్వరుడు జగత్కర్త అన్న సిద్ధమైంది. ఇప్పుడు దాని మీద ఆక్షేపం. విషయం నువ్వు సర్వశక్తిమంతుడు అన్నావు, సరే. అమాకి అనాదర అన్నావు, దీన్ని ఆదరించడం ఏమి కోరికలు లేవన్నావు. మరి ఏమి కోరిక లేని వాడు సృష్టి ఎందుకు చేశాడు? అది కోరిక కాదా అంటాడు. ఎవడు? పూర్వ పూర్ణకాముడై తృప్తి పొందిన పరమేశ్వరుని జగత్సత్తుగా స్వీకరించిన సమన్వయ విరోధము. పూర్ణకాముడు అంటావు, మళ్ళీ సంకల్పం చేసి జగత్ సృష్టి చేశావు అంటావు. ఇది కామం కదా అంటాడు. సంశయం. ఆప్తకాముడైన పరమేశ్వరుడు జగత్తును సృష్టించగలడా లేడా? అప్పుడు పూర్వపక్షి ఫలాకాంక్ష కలిగిన బ్రహ్మ అతృప్తుడని స్వీకరించాడు. ఫలాన్ని ఆశించాడంటే బ్రహ్మ పూర్ణకాముడు కాదు, సంతృప్తి పూర్తిగా లేదు. సృష్టి రచనేచ్ఛ కలిగి జగత్కర్త అయిన వాని ప్రవృత్తి సరి. పూర్ణకాముడు మరి సృష్టి చేస్తున్నాడంటే, ఇచ్చ ఉంది అంటే వాడిని పిచ్చివాడని అంటారు. ఉన్మత్త పురుషులతో సమమగును. అందుకని ఆప్తకాముడైన బ్రహ్మను జగత్కర్తగా స్వీకరించింది సరికాదు. పూర్ణకాముడైన బ్రహ్మని జగత్కర్త అని చెప్పడం సరికాదు అంటాడు. ఎవడు? పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి సర్వసమృద్ధి కలిగి నిశ్చింతులైన ప్రభువులు, రాజులు, పెద్ద పెద్ద మంత్రులు బయటకు పోతూ ఉండేవారు పూర్వకాలంలో. లేకపోతే జూదం ఆడతారు. ఇప్పుడు తప్ప తాగుతారు. అది అందుకని కేవలం విలాసార్థము ఇలా, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. బయటకు పోయి వచ్చినా జూదం ఆడినా ఏం ప్రయోజనం లేదు. విలాసం, లీల, అనేక కార్యాలు అందరి లోకంలో ప్రత్యక్ష సిద్ధము. అందువల్ల ఆప్తకాముడైన పరమేశ్వరుడు కూడా ఏ ప్రయోజనము లేకయే లీలా మాత్రముగా జగత్ యొక్క రచన రూప ప్రవృత్తి కలవాడు. దీనిలో ఏ ఆక్షేపము లేదు. లోకవత్తు లీలా కైవల్యం అని తర్వాత సూత్రం కూడా వస్తుంది ఈ అధికరణంలో. అసలు లీలా కైవల్యం, లీల లోకవత్తు లీల అన్నారు. కానీ ఆ జీవులు చేసిన కర్మ ఫలితం, వాళ్ళ కర్మ ఫలితం వాళ్ళకి ఇవ్వాలి. అందరిని కూడా సృష్టి చేస్తూ ఉంటాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.